10,000 ఫాలోవర్స్, 10,000 మంది. 2020లో స్టార్ట్ చేసిన ఈ పేజ్కి వ్యూస్ లైక్స్ రావట్లేదని 2 నెలలకే గివప్ చేసి పక్కన పడేశాను. ఇక 2025లో అంటే ఈ సంవత్సరంలో గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఈ ఇయర్ అయ్యేలోపు ఎలాగైనా 10,000 మంది ఫ్యామిలీని సంపాదించుకోవాలి అని. ఇక దానికోసమే కష్టపడ్డాను. ఫస్ట్ 5 నెలల వరకు ఎటువంటి వ్యూస్ రీచ్ లేదు, కానీ నేను రోజు వీడియోస్ పెడుతూనే ఉండేదాన్ని. 6వ నెల నుంచి మొదలైంది. 1000, 2000, 3000 అలా ఫాలోవర్స్ పెరుగుతూ వచ్చారు. ఈ జర్నీలో నాకు ఎంతో మంది క్యూట్ మెసేజెస్ పంపించేవారు. చిన్నపిల్లల బెడ్ టైమ్ స్టోరీస్ అయ్యాయని, నువ్వు మా ఇంట్లో అమ్మాయిలా ఉన్నావని, నా కూతురు కూడా నీలానే ఉంటుందని, నాకు దేవుడిచ్చిన సిస్టర్వి నువ్వు అని, నేను ఎంతో బాధలో ఉన్నప్పుడు నా మొహంలో ఒక చిన్న చిరునవ్వు వచ్చింది నీ పేజ్ వల్ల అని, నాకు చాలా లెసన్స్ నేర్పించావక్క, థ్యాంక్ యూ అని, ఇలా ఎంతో మంది స్వీట్ పీపుల్ నాకు మెసేజెస్ చేసేవారు. ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి? ఇప్పట్లో మిలియన్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు నేను 10,000కి ఎందుకింత ఆనందపడిపోతున్నానంటే, ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా మంది నీ కథలు ఎవరు వింటారు అన్నారు. ఇప్పుడు ఈ కథలకే నాకు ఎంతో మంది మంచి మనుషులు పరిచయం అయ్యారు. ఇంకా నేను ఇలాగే చాలా వీడియోస్ పెట్టి మిమ్మల్ని అలరిస్తూ ఉంటాను. నా కథల్ని మన కథలుగా చేశారు, నా ఛానల్ని మన ఛానల్గా మార్చారు. మీ అందరి సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. జాగ్రత్త.